బాబు, వచ్చే ముందు ఒక్క మెసేజ్ పెట్టొచ్చు కదా. నీ బర్త్డే కదమ్మా, అందుకే సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. నాకే సర్ప్రైజ్ ఇచ్చారు. సరే తీసుకోమా. మన హనీ పాపకి పెళ్లి కల చేసింది. ఒక్క టీ అయినా తాగేసి వెళ్ళరా. అవేవి వద్దమ్మా. వాళ్ళిద్దరూ మాట్లాడిందని నాకేం దిగులు లేదు. ఏదో ఒకరోజు నన్ను దగ్గరకు తీసుకునే రోజు వస్తుందమ్మా. ఆ రోజు ఇక్కడికి వస్తాను, వెళ్తాను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. ఆంటీ నీకు చక్కగా దోశలేసిస్తుంది. వద్దు, నువ్వేం చెప్పకు. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో, నీకు జ్వరం చేస్తుంది. ఏడవకుండా ఉండు. ఇదిగో మమ్మీ మాట్లాడు. నేను మమ్మీతో మాట్లాడను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. జోవి, ఇది ఒకటే ఏడుస్తూ ఉంది, నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు? దాంతో గొడవ తట్టుకోలేకపోతున్నాను. దానికి ఏం కావాలో కొని చెయ్యి, తను నేను వచ్చి చూసుకుంటాను. అమ్మ చికెన్ కొనియమని చెప్పింది కదా, వెళ్దామా? కొట్టనట్టే అల్లరి పిల్ల. ఇటువంటి వాటిని ఎలా కనపెడతావే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అల్ఫామ్ కావాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు పడుతుంది. 2 minutes వెయిట్ చేస్తే దోశ ఇచ్చేదాన్ని కదా. నాకు అల్ఫామ్ చాలు. ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్? రేయ్ అదిగో చూడు. ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు. దీని విషయం ఇలా వదిలేయకూడదు. ఈ ఊళ్ళో మగాళ్ళున్నారని దానికి తెలిసేలా చెయ్యాలరా. నువ్వురా. నీకు ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసిస్తాను. ఎవర్రా పాప? దీంతో ఏం చేద్దామని? ఎక్కడ దొరికిందిరా ఇది? ఆ కాలనీలో గుర్రం లాగుంటుందే, దాని కూతురిది. దాని గురించి నేను కూడా విన్నాను. పేగరు చాలా బాగుంటదంటగా. మాకేమొద్దు, ఆర్డర్ క్యాన్సిల్. బత్తలో మెత్తగా ఉన్నావు కదా, దీని కోపం వస్తుంది చూడరా. పాపకి చికెన్ తీసుకోకుండా వెళుతున్నావు. అమ్మ తాగి తందనాలు ఆడుతుంటే నువ్వు పిల్లని తీసుకొచ్చా వేషాలు వేయడానికి? ఆగవే. నువ్వు ఆడ మగ అన్న డౌట్ ఊరోళ్ళందరికీ ఉంది. ఈ రోజు ఆ విషయాన్ని తేల్చేద్దాం. ఇప్పేవేచారా? రెండు కూడా ఇప్పవే. ఇప్ప చూస్తాను. తర్వాత ఎవరు చూడలేదు తీయలేదు అనకూడదు. మొత్తం క్లియర్ గా తీసుకోండి. తీసుకుంటారా? తీసుకోండి. మొదలవే. ఆ రెండు కూడా తీసేయి. ఇవ్వమంటుంటే ఏంటి నువ్వు? ఏంట్రా ఇవే ఏంటి సమస్య? రారు కదా. Help me, please, sir. Help me, sir.